అండి. సార్ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రేపు జూన్ 12కి ఒక సంవత్సరం పరిపాలన అవుతుంది. అయితే ఎలా ఉంది సార్, టోటల్గా ఏం గమనించారు? సంక్షేమం అభివృద్ధి ఏమైనా కదిలినట్టేనా లేదా కదులుతుందా? సంక్షేమ అభివృద్ధి ఏం కనపడతలేదండి. నాకు లాస్ట్ ప్రభుత్వమే కనపడింది. మాకేంటంటే గ్రామ సచివాలయం వాలంటీర్ ఉన్నప్పుడు ఏ విషయమైనా ఫోన్ చేసి ఇంటికి వచ్చి చెప్పేవాడు. ఇప్పుడు అదేమీ లేదు, మాకు ఆ సిస్టమ్ ఏం లేదు, ఏం తెలీదు. నేను మొన్న ఎప్పుడు చూసే న్యూస్ 700 కోట్లు వేసాము సెకండ్ సిలిండర్కి అన్నారు. ఇంతవరకు ఎవరి దాంట్లో పడలా. మాటలే కానీ చేతలు, ఇది చేతలు లేని ప్రభుత్వం. ఆయన మాటల ప్రభుత్వం. మాట చెప్పాడంటే మడమ తిప్పాడు, వేస్తాడు. అది నాకు నచ్చింది. 3 రోజులు మహానాడు సభలు పెట్టి ఆయన తిట్టడమే సరిపోయింది, కానీ ఏం చేస్తారో క్లారిటీ ఏం చేస్తారో క్లారిటీ లేదు. మేము ఇది చేస్తాం, నువ్వు వాడెవడో చేశాడో నీకెందుకు? నువ్వు వచ్చిన తర్వాత నేను ఒక కంపెనీలో చేరాను, ఆ పాత కంపెనీ వాడు ఏదో చెడ్డ చేశాడు, నేను ఆ పాత కంపెనీ వాడి గురించి మాట్లాడుతూ కంపెనీలో కూర్చుంటే నువ్వు బయటకు గెడతారు. నువ్వు టార్గెట్ చేయి, వాడేం చేస్తాడు అందుకే నిన్ను అపాయింట్ చేసావని. నిన్ను ఎందుకు నువ్వేదో బాగా చేస్తావని నువ్వు వాడి గురించి తిడుతూ నువ్వు ఇట్లా చేస్తుంటే నిన్ను కూడా మెడబెట్టి గంటాలుగా. ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయర్ అండి, మీరు ఒక ఈయనకి ఉద్యోగం ఇచ్చారు, ఈయన పాతోడు ఏదో చేశాడు, నువ్వు ఆ పాతోడు గురించి రోజు నా దగ్గర మాట్లాడతావంటే నువ్వు ఏం చేస్తావు, పీకుతావు, నువ్వు కదా చెప్పాల్సింది. అటన్నప్పుడు ఏం చేస్తారు? నువ్వు పాతోడు గురించి ఎందుకు, వాడు చేశాడో వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. సంవత్సరం అయిపోతుంది, ఈ సంవత్సరం అయింది, ఇంతవరకు నువ్వు 6 పథకాలు ఫస్ట్ సొంతగా ఉన్నావు, ఏది చేసావు? ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్య, వైద్య, సేద్యం సుఖపడింది. ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి కదా సార్? నిర్వీర్యం అయిపోయినాయి. అప్పుడు డబ్బులు వేస్తే బటన్ నొక్కంగానే డబ్బులు వచ్చేవి, డిమాండ్ పెరిగాయి, ఖర్చు పెట్టేవాళ్ళు, మళ్ళీ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. ఇప్పుడు అట్లాంటిది ఏం కనపడతాను. నేను మార్కెటింగ్ చేస్తాను, ఒక బిజినెస్ 11 సంవత్సరం వచ్చింది, బిజినెస్ 11 సంవత్సరం వచ్చాను. మరి మీరు ఏమన్నారయ్యా కిందటి ప్రభుత్వం మారితే ఇంకా బిజినెస్ పెరుగుతాయని అన్నారు. ఏం మరి ఇప్పుడేం పెరిగినాయని అడుగుతున్నాను. విద్య, వైద్య, సేద్యం ఎవరైతే బాగా చూస్తారో అప్పుడే మన స్టేట్ బాగా ఇదవుతుంది. చూసుకుంటే సార్, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్ బకాయిలు ఉన్నాయి అన్నారు, అవి ఆపేశారు. ఆరోగ్య బీమా అన్నారు, తర్వాత ఏం చేశారు? ఆయుష్మాన్ భారత్ కేంద్రంలో చేర్చారు. అది ఎంతమందికి తెలుసు? ఇవన్నీ అసలు ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు అండి, మా తెలిసిన వాళ్ళు వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఇలా చేయించుకొచ్చారు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, మాకు డబ్బులు రావాలి, ఇది లేదు అని అంటున్నారు. ప్రజాధనం ఎంత వేస్ట్ అయింది సార్? 3 రోజులు మహానాడు సభలు దేనికి అసలు? లేదు, విరాళం వచ్చింది 17 కోట్లు అంటున్నారు, నిజమే? చంద్రబాబు నాయుడు అంతా ఆర్భాటం తప్ప ఏమీ లేదు, అనవసరమైన ఖర్చులు. రామోజీరావు ఏమన్నా దేశ సేవ చేసిన అంత ఖర్చు పెట్టారండి? 5 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సభ పెట్టాల్సింది ఏముంది? నువ్వు రామారావుకి పెట్టావా? ఇంకా రామారావు కిలో 2 బియ్యం పెట్టాడు, ఏదో చేశాడు. నువ్వేమైనా సారాయి నిర్మించాడు. అదే విషయంలో చెప్తున్నారు కదా సార్, వెన్నుపోటుకి పేటెంట్ రైట్ అయిందేనని. వెన్నుపోటుకి పేటెంట్ రైటు ఆర్భాటానికి తప్ప డబ్బులు ఖర్చు పెట్టి అన్యులకి, వాళ్ళ కులస్తులకి, వాళ్ళకి ఇవ్వటానికి తప్పితే దేనికి పనికిరాడు చంద్రబాబు. సభలో ఇంకా జగన్ గారు పాత ప్రభుత్వం ఇలా చేసింది అంటున్నారు. మరి వచ్చిన సంవత్సరంలోనే 1,35,000 కోట్లు అప్పయింది కదా సార్? అలా 5 ఏళ్ళలో చేసింది 1 సంవత్సరంలోనే. ఆ డబ్బంతా ఏం చేశాడండి అసలు? ఈ అనవసర ఆర్భాటకి కాకపోతే అసలు ఒక్క పథకానికి డబ్బులు వేసాడా? అమ్మఒడి వేసాడా? లేకపోతే విద్యా దీవెన వేసాడా? లేకపోతే ఈ సిలిండర్కి ఏమైనా వేసాడా? మరి ఈ డబ్బంతా ఏం చేశాడు? మరి దాకా ఖజానాలో డబ్బులు లేవంది వీళ్ళే. జూన్ 12కి 3 పథకాలు అంటున్నారు, నిజంగా అవుతాయా? ఆ ఆరంభానికి, ఆ అట్టహాసానికి చంద్రబాబు నాయుడు కూటమి మాట కుక్కతోగా పట్టుకుని గోదావరి ఈదినట్టేనండి. ఆయన మనం పాండురాజు ద్రోణుడు అంటే ఈయన తెలుసు కదా, ధృతరాష్ట్రుడు. ఎందుకు ధృతరాష్ట్రుని రాజుని చేయలేదు? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈయన అయితే దేశం సుభిక్షంగా ఉండదు, క్షామం ఏర్పడుతుందని. ఈయన కూడా ఫిజికల్ బొల్లి ఉంది కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డే కదా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈయన రాజు అయినప్పుడు అప్పుడు ఏమైంది? పుష్కరాల్లో మొన్న ఇక్కడ సింగనవరం ఎప్పుడైనా విజయవాడ చరిత్రలో చూసామా మనం? విజయవాడ చరిత్రలో మనం ఎప్పుడైనా చూసామా? 7:30కి నీళ్లు వస్తుంటే చచ్చిపోవటం అంతమంది చూసామా? పుట్టి పెరిగిన తర్వాత నేను చూడాలి, విజయవాడలో పుట్టి పెరిగిన తర్వాత. ఇటువంటి వాడి కనుక ఎక్కితే అంతే. తిరుపతిలో ఏమైంది? దైవ సన్నిధిలో మాజీ ప్రభుత్వాలు జూన్ ఏదైతే ఉందో జూన్లో ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవం చేయబోతుంది. ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరూ కూడా సమిష్టిగా కలెక్టరేట్ ఆఫీసుల్లో కూడా వినతి పత్రాలు ఇస్తామంటున్నారు. టోటల్గా ఎలా ఉంది అసలు? వెన్నుపోటు దినోత్సవం ఖచ్చితంగా చేయాల్సిందేనండి. ప్రజలే చేయాలి, ప్రజలు తిరగబడి చేయాలి. ఇటువంటి వాడిని ఎవరు నమ్ముకొని ఓట్లు వేసేందుకు ప్రజలు లేదు. 1 సీటు కూడా 2 సీట్లు ఓడిపోయినోడు ఆయనకి 20 సీట్లు వచ్చిందంటే ఖచ్చితంగా ఈవీఎం మేనేజ్మెంట్, సిస్టమ్ మేనేజ్మెంట్ తెలిసిందే. ఈయన మీద 16 స్టేలు ఉన్నాయి, అవి ఎత్తించుకోమను. నిన్న లోకేష్ దాంట్లో తప్పు చేసినాడు ఎవడని శిక్షణ. ఓటుకు నోటు కేసులో తప్పు ప్రత్యక్షంగా కనిపించాడు. ఓటుకు నోటు కేసులో ఏమైంది ఆ సిస్టమ్? మొన్న 300 కోట్లు మాకు లెక్కలేదు, మా షేరు ఒక్కొక్కటి 400 కోట్లు అంది ఆవిడ, నారా చంద్రబాబు నాయుడు గారు మిసెస్.
మరి ఆ 300 కోట్ల కేసు ఏమైంది? ఏది ప్రాథమిక లేకపోతే ఎందుకు జైల్లో పెడతారు? అసలు ఈడీఏనే 2018-19 అప్పుడు ఈడీఏ పంపించింది. ఆ సిస్టమ్, ఆ కేసులన్నీ ఏమైనాయి? మన ఇండియాలో ప్రభుత్వంలో జ్యుడిషియల్ టెర్రరిస్టులు, పొలిటికల్ టెర్రరిస్టులు, ఎడ్యుకేషన్ టెర్రరిస్టులు, మీడియా టెర్రరిస్టులు రెచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్లో. మరి మిగతా స్టేట్లో ఈ నలుగురు రెచ్చిపోవటం వల్ల మన ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఇట్లా ఉంది. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలన రేపు జూన్ 12కి వస్తుంది. మరి ఎలా ఉంది చూసుకుంటే పేదలు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా సంక్షేమం కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం మేము కరోనాలో కూడా ఇచ్చామన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే సంక్షేమంలో ఎక్కువ ఫోకస్ చేశారు. 90% పనులు మేము చేసామంటున్నారు. ఇప్పుడేం పథకాల గురించి అడుగుతుంటే ప్రజలు రాలేదంటున్నారు. మీ అభిప్రాయం? ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు గత సంవత్సర కాలం అయింది. కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఏ ఒక్క పథకం కూడా ఫుల్ఫిల్గా అందింది, పేదలకు అందింది అని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఒక క్లారిటీ లేదు. ముందు ఒక క్లారిటీ అనేది లేదు. అసలు ఏ పథకాలు వస్తాయి, ఏ పథకాలు రావు అనే కన్ఫ్యూజన్లో జనం ఉన్నారు. ఉచిత బస్సు అన్నారు, లేదు. మొన్న మహానాడు దీంట్లో సభలో చంద్రబాబు నాయుడు ఈ వచ్చే నెల తల్లికి వందనం ఇవన్నీ వేస్తామని చెప్పని అంటున్నారు. ఇలా ప్రొలాంగ్ చేసుకుంటా వెళ్తే ఇంకొక 4 years ఇలాగే గడిచిపోతాయి. జనాలు కూడా మర్చిపోతారు. బాగా అట్టహాసంగా చెప్పింది డిఎస్సి నోటిఫికేషన్. అసలు జూన్ 6న ఎగ్జామ్ ఉంటుందా, పోస్ట్ పోన్ అవుతుందో చాలామంది అభ్యర్థులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల నియామకం ఈ పాటికి అయిపోవాలి. రేపు ఫస్ట్ వారం గడిస్తే జూన్కి మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తారు. మరి ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ ఏమైపోయింది? ఇవి మెగా డిఎస్ఏ దానికి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఏమంటున్నారు, మాకు టైం కావాలి, మాకు టైం ఇస్తే మేము కొద్దిగా ప్రిపేర్ అయ్యేదానికి, మేము ఎగ్జామ్ రాయడానికి మాకు ఇదిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు పడే దాని గురించి, ఎగ్జామ్ గురించి అనేక రకమైన సమస్యలు సోషల్ మీడియాలో చేసే తులసి చందు గారికి కూడా అనేక రకమైన మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. నా ఫేస్బుక్లోనే ఎక్కడో చూశాను నేను. ఈయనేమో నిన్న మీటింగ్ పెట్టారు సిఐ సదస్సు ఢిల్లీలో. అక్కడేమో నవ్వుకుంటున్నారు అందరూ ఈయన చెప్పే మాటలకి. దావోస్ వెళ్ళాము, మేము అన్నీ నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం అంటే వాళ్ళకి నవ్వు వస్తుంది. పెట్టుబడులు ఆకర్షిస్తాకి వెళ్ళినప్పుడు నేర్చుకుంటాం, తెలుసుకుంటాం ఎలా అంటారన్న రావాలి కదా ఇక్కడికి. ఏముంది నేర్చుకోవటం అంటే, అభివృద్ధి చేయడంలో నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఏదైనా సమస్యల మీద పరిష్కారానికి వెళ్తే బాగుంటుంది. కానీ దాన్ని ఇన్కమ్ని ఎలా సోర్స్ చేసుకోవాలి, వచ్చిన దాన్ని మనం ఎలా దాచుకోవాలన్న దాంట్లోనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కానీ నిజాయితీగా వెళ్ళి అక్కడ ఏ అభివృద్ధి జరిగింది, ఆ అభివృద్ధికి దీన్ని ఇక్కడ పరిగణలోకి తెచ్చుకోవాలంటే ఆ లెక్క వేరే ఉంటుంది. గత ప్రభుత్వంలో ఈ పెట్టిన సంక్షేమంలో 85 నుంచి 90 వరకు అన్న అమలైనాయి కదా. మరి అప్పుడు ఈ ఇబ్బందులు ఏం చెప్పలేదు కదా. అప్పులైనా సప్పులైనా చూపించారు. ఈ 1 yearలోనే 1,35,000 కోట్లు అయింది. అంటే 4 ఏళ్ళు 5 ఏళ్లలో చేసినప్పుడు 1 yearలోనే అయింది. మరి సంక్షేమం ఏమైపోయింది? ఎక్కడ ఉన్నాయి డబ్బులు? సంక్షేమం గురించి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సంక్షేమం గాలికి వదిలేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఖజానాలో నుంచి ఉన్న డబ్బుని ఏ విధంగా మనం ఏ అభివృద్ధి పనుల పేరు మీద తీయాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన డబ్బు మందని చెప్పి ఎలాగా అయినా సరే దాచుకోవాలి, దోచుకోవాలన్న లెక్కలోనే ఉంటున్నారు. కానీ అభివృద్ధి అనేది కూడా అసలు విజయవాడ నగరంలో కూడా అనేక రకమైన స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. ఎందుకో కూడా అర్థం కావట్లా. అనవసరమైన ఖర్చులు అయ్యి, అనవసరంగా అవసరం లేని చోట కూడా స్పీడ్ బ్రేకర్లు ఎందుకండి? రోజు తిరిగే ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు, నిరుపేదలు ఉంటారు, అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు తీసేసి అవసరమైన చోట వేయండి. ఎలా ఉందని చెప్పినట్టుగా ఎంతసేపటికి పాత జగనే రిపీట్ అవుతుంది. కానీ సంవత్సర పరిపాలనలో నెక్స్ట్ కూడా ఇక జగనే అంటారు, పథకాలు ఇస్తారంటారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏమంటారు? ఇప్పుడు జనాల్లో మాట్లాడుకునే పరిస్థితి ఏంటంటే, ప్రజలు అందరూ పథకాలు రావట్లేదని అసంతృప్తి పరుస్తున్నారు. బాగా చాలా డిసడ్వాంటేజెస్గా ఉన్నారు అందరూ కూడా. చాలామంది పథకాలు వచ్చి మీరు ఏదైనా చేసుకోండి, రాష్ట్రం ఏదైనా ఇదయ్యే ఆ లెక్క వేరు. అభివృద్ధి పరంగా వెళ్ళి సగం వాంటెడ్ పథకాలు చేయటం అదో లెక్క. మరి పేదలకు అవసరమైన వెరీ ఇంపార్టెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తే బాగుంటుంది. ప్రజలు కూడా ఓటేసినందుకు సరే మనకి అవసరమైన పథకాలు అందించారన్న పూర్తిగా సంతృప్తి పొందకపోయినా సగంలో సగమైనా సరే అది కాదు ఇది వచ్చింది, ఇది కాదు అది వచ్చింది అని కొద్దిగా సంతృప్తి పొందుతారు. అయితే గతంలో కరోనాలో ఉన్న పథకాలు అందాయి అనేది మాజీ ముఖ్యమంత్రి గారి వాదన.
ఇప్పుడు చూసుకుంటే సంవత్సర కాలం అయ్యింది. ఫస్ట్లో రేషను ఇవన్నీ కూడా డిపోల్లో కాకుండా డోర్ డెలివరీ ఉండే, ఇప్పుడు ఆగిపోయాయి. ఇవన్నీ ఇబ్బందులుగా ఏమైనా ఉందో? టోటల్గా అసలు ఎలా ఉంది 1 year? ఇబ్బంది అంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఏది ఎవరు కూడా సరిగ్గా చూడట్లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ నుంచి ఎవరికి ఏం చేయట్లా. నాకు ఇల్లు కూడా నున్నలో వచ్చింది కానీ కట్టించి ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. నాకు మా వారు లేరు, చనిపోయారు. 2 పాపలు పెట్టుకొని బతుకుతున్నాను. మేడం, ఈ ఒంటరి వితంతు మహిళ పెన్షన్లు ఏమన్నా అప్లై అయినాయి? పెన్షన్లు అంటే ఇస్తున్నారు కానీ ఇంక ఇల్లులు అయితే ఏమి ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో బాగానే ఉన్నాయా మేడం? ఇంటికి వచ్చి ఇట్లా మన వాలంటీర్లు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, వాలంటీర్లు వస్తున్నారు కానీ మామూలుగా మాట్లాడుతున్నారు అంతే, ఇంకేం చేయట్లేదు. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా చేస్తాం అంటున్నారు కానీ ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో మాకైతే తెలియట్లేదు. మరి ఆ ఇళ్ళన్నా కట్టించిస్తే మాకు ప్రాబ్లం ఉండదు. కాస్త ఈ అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలతో. బిల్లులు ఎలా అనిపిస్తున్నాయి మేడం? కరెంట్ బిల్లులు బాగా ఎక్కువగా వస్తున్నాయి, ఏం తగ్గించట్లేదు. అన్ని తగ్గిస్తా ఉంటున్నారు, అన్ని పెరిగిపోతున్నాయి, ఏం తగ్గించట్లేదు. మాజీ ప్రభుత్వాలు జూన్లో వెన్నుపోటు దినోత్సవం చేస్తాము, ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఏమీ ఇవ్వట్లేదు, మేము కరోనాలో కూడా కొన్ని అమలు చేశామండి, ఇప్పుడు చూస్తేనేమో ఆరోగ్యశ్రీ లేదు, ఇంటికి రేషన్ డెలివరీ రేపటి నుంచి కూడా డిపోలో తీసుకోవాలంటున్నారు. తల్లి వందనం పథకం ఏమైపోయింది? విద్యా దీవెన, వసతి దీవెన, మళ్ళీ మహిళలకు డబ్బులు ఇవ్వాలి కదా మేడం, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి. మరి ఇవన్నీ ఎలా చూడాలి? అది వాళ్ళకు ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఒప్పుకున్నాక నిలబెట్టుకోవాలి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలా. అందరికి చేస్తా ఉన్నప్పుడు నిలబెట్టుకొని చేయాలి ఏదైనా సరే. అలా చేయకుండా ఉండకూడదు కదా. జనాలు ఉన్నవాళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, అందరూ ఒకలాగా ఉండరు. ఎందుకంటే ఉన్నవాళ్ళకే తీసుకెళ్ళి ఉన్నవాళ్ళు పెడితే లేనవేళ ఏం పోతారు, లేనోళ్ళకి జరగాలి కదా. చాలా ఇబ్బంది అయిపోతుంది. మధ్యతరగతి కుటుంబాలు అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. చూసుకుంటే పనులు లేవంటున్నారు చాలా మంది, ఒక పక్క జీతాలు పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు బయట ఖర్చులన్నీ రేట్లు పెరిగిపోయినాయి, ఏమీ తగ్గట్లేదు. ఇప్పుడు ఇదిగో కూరగాయలకి వెళ్తే 200 దాకా అయిపోయినాయి. ఇంక ఇలాగైతే ఏం స్లాక్ రావాలి సంసారానికి. ఇంకా సంవత్సరం పాలన అయిపోతుంది, మహిళలకు ఇవ్వాల్సిన పథకాలన్నా తొందరగా ఇస్తే బాగుంటుంది కదా. అదే కోరుకుంటున్నాం. అందరికీ చేసినా కూడా అందరికి మంచిగా చేయాలని కోరుకుంటాం కానీ చెడు చేయకూడదని అనుకోకూడదు. కాకపోతే కొంచెం రేట్లు అన్ని తగ్గించి కొద్దిగా లేని వాళ్ళు కూడా ఆదుకుంటే మంచిగా ఉంటుంది, సాయం చేసినట్టు ఉంటుంది. ఇంకా అయితే కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలన అసలు ఎలా ఉంది? ఈ సభలు ఏ నిమిత్తం పెట్టారు? ఏమి చూపిద్దామని పెట్టారు? ఒక పక్క ప్రజాధనం వృధా సార్. ఒక విషయం చెప్పాలంటే ప్రజాధనం వృధా తప్ప ఇదేదో మహిళ కొద్దిగా ఏదో ఒకటి చేస్తే వాళ్ళు ఆనందపడతారని నా కోరిక. కంపల్సరీ అమ్మఒడి అనేది అమలు చేయాలి, అమ్మఒడి కంపల్సరీ అమలు చేయాలి. ఇప్పుడు మహానాడు పెట్టి నువ్వేం సాధించావు? నువ్వు ఎక్కడో పెట్టి ఎవరికైనా ఉపయోగం ఉందా? దాని మూలంగా ఎవరికి ఉపయోగం లేదు. అమ్మఒడి ఇప్పుడు మీరు అమ్మఒడి కంపల్సరీ ఇవ్వాలి. ఆ పేద ప్రజల పిల్లలు చదువుకుంటారు. కొంతమంది ఫీజులు కట్టలేక కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఏవైతే ఉన్నారో పారదర్శకంగా అమలు చేసే పెన్షన్లు కట్ చేశారు, గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఏవైతే ఇస్తామన్నారో ఎవరు అర్హులు కాదంటున్నారు. మరి ఎందుకు ఈ పథకాలు? అదంతా జనాలు మభ్య పెడుతున్నారండి. వాళ్ళు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక రకంగా చేస్తున్నారు. ఏది కూడా వెయిట్లా మీరు అర్హులు కాదు అంటున్నారు. కడపలో అట్టహాసంగా పెట్టిన ఈ సభకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తిడతానికి హీరోయిజం అనుకుంటున్నారు కానీ గడప గడికి వెళ్ళే ధైర్యం ఉందా? ఒక్కొక్క గడపకి వెళ్ళి అడగండి, ఎవరికైనా టైం వస్తుంది. ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, టైం అయిపోతుంది. 4 ఏళ్ళు ఎంతలోకి అవుతుంది? 4 ఏళ్ళు అవ్వగానే ప్రజలు తెలుసుకుంటారు వీళ్ళు ఏదో చేస్తారని. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు తెలుసుకుంటారండి కంపల్సరీ. 6 సూత్రాలు ఏదో చెప్పారు, దేనికి సార్ ఈ 6 సూత్రాలు? దేనికి? నేను సభలో చెప్పాడు ఆయన, స్త్రీ శక్తి అంట. జరిగాయి కాదండి, ఇప్పుడు జరిగే ఏది ఎన్నైనా చెప్పొచ్చు. మీరు 6 సూత్రాలు చెప్పినా 60 సూత్రాలు చెప్పినా జరిగాయి అమలు చేసే ఏమైనా ఉంటే చెప్పండి. 40 ఏళ్ళు భవిష్యత్తు అంటున్నారు, నిజంగా ప్రజలు నమ్ముతారు? అది ఇప్పుడు మొన్న ఏదో ప్రజలు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు, జనాలకు కూడా తెలిసిపోయిందండి. ఇప్పుడు ప్రతి దాని ధరలు కూడా పెంచేస్తున్నారు. అలిగాలి హామీలు ఇచ్చి నేను చేతులు ఎత్తేస్తున్నాను, పథకాలు చూస్తే భయం వేస్తుంది అన్న వ్యక్తి జూన్ 12కి 4 పథకాలు ఎలా ఇస్తున్నారు? మరి ఖజానాలో డబ్బులు లేవని దీనే అది జరగని పనులండి అవి. అది వాళ్ళు వాగ్దానాలు చేయడం తప్ప అవి అన్నీ ఏది కూడాను వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు మగవాళ్ళు అయితే అమ్మఒడి వేయమనండి. ముందు పిల్లలు చదువుకుంటాకి అమ్మఒడిని అమలు చేయమనండి. అప్పుడు వాళ్ళ సత్తా తజ్జిన బజ్జీలను బట్టి 2 దప్పాలుగా ఇస్తామని చెప్పి ఎక్కడ నెగిటివిటీ వచ్చిందో మళ్ళీ ఒకే దప్పంలో ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు అంటే ఇస్తే మంచిదే కానండి, మరి అది కూడా అమలు చేసేది లేదు. వాళ్ళు వాగ్దానాలు ఏం చెప్పారు? మేము ఎక్కంగానే అమలు చేస్తామన్నారు. ఇప్పుడు 14 నెలలు 15 నెలలు అయిపోయింది, ఇంత మట్టికి ఏదీ లేదు. ఇంకెప్పుడు చేస్తారు వాళ్ళు? నివేదిక లెక్కలు తీసినా కానీ కొనుగోలు శక్తి అప్పటికంటే ఇప్పుడే తగ్గింది అంటున్నారు. మరి వాళ్ళు గతంలో కొనుగోలు శక్తి ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది. ఈ కాగ్ నివేదికలు ఏమైనాయి అంటున్నారు. ఇవన్నీ మరి చూస్తే ఇదంతా ఎవరు
ఏమంటే అక్రమాలు అన్నీ మనకి అనవసరం అండి. ఇప్పుడు వాళ్ళు చేయగలిగినది చెయ్యాలి. మాట వాగ్దానాలు ఇచ్చినప్పుడు వాళ్ళు నెరవేర్చాలి. నెరవేర్చలేని హామీలు ఇచ్చి వాళ్ళు జనాలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని జనాలందరినీ కూడా పిచ్చోళ్ళు చేశారు వాళ్ళు. అడుగుతుంటే అక్రమ అరెస్టులు పెడుతున్నారు మా నాయకులకి, మేము తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీ టైము ఏదైతే అధికార దుర్వినియోగం చేస్తున్నారు, రేపు మాకు టైం వస్తుంది. ఎప్పుడైనా కూడా అధికారం ఎవడమ్మా మొగుడు సొమ్ము కాదు. అధికారం అనేది ఎవరిది కాదు, ప్రజలు గెలిపిస్తేనే నువ్వు గెలిచావు. గెలిచాక అమ్మఒడి నాశనం చేశావు. ఒక్కరికి ఏ పథకం కూడా ఇంత మట్టికి ₹1 ఇలా 3 సిలిండర్లు అన్నావు. 3 సిలిండర్లు కాదు, నువ్వు అరుగుడు కాదంటున్నారు అక్కడికి వెళ్ళాక. ఏ పథకం కూడా ఏ మహిళకి రాలా. ఎటువంటి లాభము చేకూరలా. కరెంటు బిల్లులు చూస్తే కరెంటు బిల్లులు పెంచుతున్నారు. మనిషి ప్రశాంతంగా నిద్రపోవడానికి నిద్రపోలేకపోతున్నాడు. ఎటు చూసిన ఈ కరెంటు బిల్లులు కోలా. ఏ పథకాలు అమలు లేదు. వాగ్దానాలు అయితే దొంగ హామీలు ఇచ్చి గెలిచి 15 నెలలు అయ్యింది. దీనివల్ల ఎవరికి కూడా ఎటువంటి లాభం లేదండి. ప్రజలు ఏదో ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు, మళ్ళీ వాళ్ళకి తెలుసుకుంటారండి, టైం పడుతుంది. నువ్వు రాసుకుంటాం సార్ పేర్లు, మీది రెడ్ బుక్ అయితే మాది వేరే ఒక బుక్ ఉంటుంది. ఎందుకు అధికారులు కూడా వీళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారు? వాకాని గోవర్ధన్ కానివ్వండి, వీళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా నిన్న అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఏమంటారు? ఎందుకు వీళ్ళ తరపున వాళ్ళనే వీళ్ళు అప్రూవర్లుగా మార్చి అక్రమ కేసులు ఎందుకంటారు? ఏదైతే ఉంటే పారదర్శకంగా చేసి చూపించవచ్చు కదా. మరి అలాంటి పనులు చేయకూడదండి. మనం అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు ఇది రేపు ఈ టైము ఇప్పుడు ఈరోజు ఈ టైం కావచ్చు, రేపు వాళ్ళకి టైం వస్తుంది. మరి అది కొన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఏదైతే ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ అన్నారు, అది కూడా నిర్వీర్యం చేశారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి రోడ్ల మీదకి వచ్చాయి. ఏ వ్యవస్థ చూసినా నిర్వీర్యం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఎంతమందికి తెలుసు? ఈ పథకాలను ఎవరికి తెలుసు? ఈ చాలా మంది కూడా అనండి హాస్పిటల్ దగ్గర వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఒక పేషెంట్ రైల్వే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలా నరకం అనుభవిస్తున్నారు. అది అనిపించిన వాళ్ళకే తెలుసుద్దండి. బ్యాక్గ్రౌండ్లో అక్రమ మైనింగ్లు ప్రైవేటీకరణ చేసి వాళ్ళు వచ్చే డబ్బులు వీళ్ళు నిమ్ముకుంటున్నారు. ఒక పక్క అక్రమ కేసులో వీళ్ళని బెజ్జలు పెడుతున్నారు. అసలు మహిళా శక్తి, స్త్రీ శక్తి అన్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. ఆయన అసలు అజాపజా లేరు. ఆయన అసలు ఎక్కడా కూడా పారదర్శకంగా చేసిన దాఖలాలు లేవంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చేదాకా ఒక నటన చేశాడండి. ఆయన అధికారం వచ్చేదాకా నటించాడు, జనాలను నమ్మించాడు, అవి చేశాడు. ఇప్పుడు ఆయన కూడా మనం వేరే విధంగా మాట్లాడకూడదు. కానీ ఆయన అక్కడ చేసేది ఏమీ లేదు. శుభ్రంగా ఆయన పని ఆయన సైలెంట్గా చేసుకుంటున్నాడు. అంతసేపు ప్రతిదానికి ఆ సమస్య ఈ సమస్య అంటూ అడావుడు చేసేవాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడండి. వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆయన కూడా ఏమి చేసింది ఏమి లేదండి. ప్రభుత్వాల మీద నమ్మకం ఉందంటారు ప్రజలకు? నిజంగా పథకాలు అమలు చేసి ఎవరికీ కూడా నమ్మకం లేదండి. వాడి ఏదైనా ఒకటి అమలు చేయమనండి. అమ్మఒడి వేయమనండి చాలు. పిల్లలకి అమ్మఒడి వేసేవాడు మగవాడిని అనిపించుకోమనండి, ఆనందపడతారు చాలు. అదొక్కడ చాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.